హాయ్ బ్రో, నేను పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్లో ఉన్న 4th చాప్టర్ ఇది మ్యాటర్ ప్యూర్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ చాప్టర్కి సంబంధించి మనం ఇంతకుముందు వీడియోలో సస్పెన్షన్స్ గురించి చెప్పుకున్నాం, అలానే కొలాయిడ్స్ గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇంతకుముందు వీడియోలో సస్పెన్షన్స్ చెప్పుకున్నాం కదా. అంటే హెటరోజెనస్ మిక్చర్స్లో అవి కంటికి కనిపిస్తూ పూర్తిగా సాల్యుబుల్ అవ్వని సబ్స్టెన్సెస్ని మనం సస్పెన్షన్స్ అంటూ ఉంటామని చెప్పాం. అలానే హెటరోజీనియస్ మిక్చర్ హోమోజీనియస్ మిక్చర్ లాగా కనిపిస్తూ హెటరోజీనియస్ మిక్చర్ లాగా బిహేవ్ చేసే మిల్క్ లాంటి ప్రొడక్ట్స్ని, మిల్క్ లాంటివి ఏంటంటే వాటిలో ఉన్న కొలాయిడల్ సబ్స్టెన్సెస్ ఏంటంటే మన కంటికి కనిపించవు. అవి వాటి యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 10⁻⁻9 నానోమీటర్ నుంచి 10⁻⁻7 నానోమీటర్స్ వరకు ఉంటుంది అన్నమాట వాటి యొక్క సైజ్. అంటే పూర్తిగా హోమోజీనియస్ సబ్స్టెన్స్లో ఉన్న పార్టికల్స్ లాగా మరీ అంత మైన్యూట్ లెస్ దెన్ 10⁻⁻9 నానోమీటర్స్ ఉండేంత సైజ్ ఉండవు. అలానే పూర్తిగా సస్పెన్షన్స్ లాగా కొంచెం బయట కనిపించవు. రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి అన్నమాట కొలాయిడల్ పార్టికల్స్ అనేవి. సో అవి కంటికి కనిపించకపోయినా అవి హెటరోజీనియస్ మిక్చర్లో ఉండడం వల్ల, వాటి మధ్య గ్యాప్ ఉండడం వల్ల వాటి మీద టార్చ్ వేసినప్పుడు దాని యొక్క లైట్ని అవి దాని గుండా ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలా కొలాయిడల్ సబ్స్టెన్స్ నుంచి లైట్ ఒక ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఇక్కడ దీన్ని ఎఫెక్ట్ని అండి ఈ ప్రభావం టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాను. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటయ్యా అంటే ఏదైనా ఒక చిన్న కణత నుంచి లేదా చిన్న స్లిట్ నుంచి లేదా చిన్న హోల్స్ నుంచి ఏదైనా కాంతి ఒక మార్గంలో ఒక వేలో ప్రసరిస్తున్నప్పుడు దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వంట చేస్తున్నాం అనుకోండి, సన్లైట్ నుంచి బయట విండోస్ నుంచి సన్ రేస్ అంతా ఒక విండోస్కి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే చిన్న చిన్న సందులు ఉన్నాయి అనుకోండి, స్ట్రిట్స్, వాటి గుండా సూర్యకిరణాలు ఎలా పడితే మన ఇంట్లోకి ఒక పాత్రలో అవి ట్రావెల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అలా చిన్న చిన్న స్ట్రిట్స్లో నుంచి లైట్ అనేది పాస్ అవ్వడాన్ని, చిన్న చిన్న రంధ్రాల నుంచి వైట్ అనేది ట్రావెల్ అవ్వడాన్ని, ఇలానే కొలాయిడల్ సబ్స్టెన్స్కి వచ్చినట్లయితే ఆ పార్టికల్స్ మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. చిన్న చిన్న గ్యాప్లో ఆ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, స్కాటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా స్మాల్ టినీ స్లిట్స్ నుంచి, హోల్స్ నుంచి, ప్లేసెస్ నుంచి లైట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని, పాస్ అవ్వడాన్ని ఏమంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అంటనమాట. టిండాల్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు కాబట్టి ఆయన పేరు గుర్తుగా టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ఓకే, అయితే ఈ వీడియోలో మనం కొలాయిడల్స్ గురించి, టిండాల్ ఎఫెక్ట్ గురించి, అలానే ఈ కొలాయిడల్ సబ్స్టెన్స్కి సంబంధించి డిస్పర్స్ ఫేస్ అండ్ డిస్పర్స్ మీడియం గురించి, అవి ఎలాంటి పదార్థాలు, అవి దేంట్లో కరిగి ఉంటాయి. డిస్పర్స్ ఫేస్ అంటే ఏంటి? డిస్పర్స్ ఫేస్ అంటే డిస్పర్స్ ఫేస్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్. ఓకే, ఈ కొలాయిడల్ సబ్స్టెన్స్ ఏదైతే స్మాల్, మనకి ఇంతకేమనుకున్నాం, హోమోజీనియస్ మిక్చర్స్ వచ్చేసరికి కరిగిపోయేదాన్ని సొల్యూట్ అని, కరగకుండా కరిగించుకునే ద్రావణాన్ని సాల్వెంట్ అని చెప్పి మనం అనుకున్నాం అని చెప్పాం కదా. సొల్యూట్నేమో ద్రావితాన్ని, సాల్వెంట్నేమో ద్రావణి అని చెప్పి అంటామని చెప్పాం కదా. అలానే అది హోమోజీనియస్ సబ్స్టెన్స్కి వచ్చి పూర్తిగా కరిగిపోయే పదార్థాల దగ్గరికి వచ్చినట్టు. ఇప్పుడు హెటరోజీనియస్ సబ్స్టెన్స్లో ఏమంటాము, ఏదైతే సొల్యూట్ ప్లేస్లో రోల్ ప్లే చేస్తుందో, ఏది లెస్ క్వాంటిటీలో ఉంటుంది దాన్ని డిస్పర్స్ ఫేస్ అని, అలానే ఏదైతే ఆ పదార్థాన్ని కరిగించుకోవడానికి కలుపుకోవడానికి ట్రై చేస్తూ హెవీ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని ఆ డిస్పర్స్ మీడియం అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, అయితే డిస్పర్స్ ఫేస్, డిస్పర్స్ మీడియం అనేవి ఈ సాలిడ్ రూపంలో ఉండొచ్చు, లిక్విడ్ రూపంలో ఉండొచ్చు, గ్యాసెస్ రూపంలో ఉండొచ్చు. అవి ఏ పదార్థం లిక్విడ్లో గ్యాస్ కరుగుతుందా, లేదా లిక్విడ్స్లో గ్యాసెస్, లిక్విడ్స్, సాలిడ్స్ కరిగినప్పుడు ఎలా ఉంటుంది, వాటి నుంచి వచ్చే రిజల్టెంట్ ప్రొడక్ట్స్ ఏంటి. అలానే సాలిడ్ స్టేట్లో ఉన్న డిస్పర్స్ మీడియంలో, డిస్పర్స్ ఫేస్లో ఉన్న గ్యాస్, లిక్విడ్, సాలిడ్, ఆ మూడు పదార్థాలు ఒక సాలిడ్లో ఆ 3 స్టేట్స్ కరుగుతాయా, కరిగితే వాటి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి. ఇప్పుడు లిక్విడ్ ఉందనుకో డిస్పర్స్ మీడియంగా, ఆ లిక్విడ్లో డిస్పర్స్ మీడియం అయిన లిక్విడ్లో ఆ 3 స్టేట్స్ గ్యాస్, లిక్విడ్, సాలిడ్ కరుగుతాయా, లేదా అవి డిస్పర్స్ ఫేస్గా ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే
ప్రొడక్ట్స్ ఏంటి అనేదాన్ని మనం టేబులర్ ఫామ్లో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, అయితే నెక్స్ట్ వీటి గురించి చెప్పేటప్పుడు డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం గురించి బాక్స్లో చెప్పేసిన తర్వాత టిండాల్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్న తర్వాత టిండాల్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్ చెప్పుకున్న తర్వాత మనం కొంత సబ్స్టెన్స్ తీసుకొని అది కొలైడలా కాదా సస్పెన్షన్ అనేది మనం డిసైడ్ చేసి చెప్తాం అనమాట. అలానే సస్పెన్షన్స్కి కొలైడల్స్కి మధ్య వేరియేషన్ డిఫరెన్సెస్ ఏంటో మనం వాటి యొక్క ప్రాపర్టీస్ మనం ఈ బాక్స్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ వరకు మనం ఈ వీడియోలో చెప్పుకొని క్లోజ్ చేద్దాం టాపిక్ని. నెక్స్ట్ వీడియోలో సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్ గురించి మనం చెప్పుకున్నాం. సపరేషన్లో మనం ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కొన్ని లిక్విడ్స్ని సపరేట్ చేయొచ్చు అనమాట. ఫిల్ట్రేషన్ కావచ్చు, క్రోమటోగ్రఫీ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. అయితే కొన్ని పదార్థాన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా సపరేట్ చేయలేము. ఇప్పుడు సపోజ్ కాపర్ సల్ఫేట్ ఉందనుకోండి, కాపర్ సల్ఫేట్ని మనం ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ఎలాంటి ఫిల్ట్రేషన్ ద్వారా కానీ ఎలాంటి పద్ధతి ద్వారా మనం సపరేట్ చేయలేము. అలాంటి పదార్థాన్ని రసాయనిక పద్ధతి ద్వారా కెమికల్ వేలో కెమికల్ ప్రాపర్టీస్తో మనం సపరేట్ చేయొచ్చు అనమాట. అవి కూడా మనం నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ టాపిక్ చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు మనం వీడియోకి వచ్చేసి అయితే ఇక్కడ చెప్పాం కదా నిన్న, సారీ అండి డిస్టర్బెన్స్ జరిగింది వీడియో తీయడంలో. ఓకే, అయితే పార్ట్గా అయినా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను, క్లియర్గా నా వీడియో ఉంది కాబట్టి. నెక్స్ట్ పార్టికల్స్ ఇన్ ది మిక్స్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ ఆర్ యూనిఫామ్లీ స్ప్రెడ్ త్రూ ద మిక్స్చర్ due to small size of a mixed particles are appear to the homogeneous but is heterogeneous mixture. మనం కనుక యాక్టివిటీ 5లో చూసినట్లయితే మనం తీసుకున్న మిల్క్ ప్రోడక్ట్ అనేది మిల్క్ ప్రోడక్ట్ కదా, గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది మన దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ టినీ పార్టికల్స్ కంటికి ఇన్విజిబుల్గా ఉండి అవి కనబడకుండా ఉండి అంత చిన్న సైజు ఉన్న పార్టికల్స్ లాగానే ఉండు అవి ఎలా కనిపిస్తాయి, హోమోజీనియస్ మిక్చర్ లాగానే కనిపిస్తుంది మిల్క్. కానీ అది తప్పు, అది హోమోజీనియస్ మిక్చర్లా కనిపించే హెట్రోజీనియస్ మిక్చర్ అనమాట మిల్క్ అనేది. ఓకే, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఓకే, మిల్క్ కంటెంట్ ఉంటుంది. అది కాంప్లెక్స్ మిక్చర్ అయినా కానీ దాంట్లో ఉన్న కొలైడల్ పార్టికల్స్ అనేవి పూర్తిగా కరిగి సాల్యుబుల్ అయిపోయి ఉండవు కాబట్టి అది మనకి హోమోజీనియస్ సబ్స్టెన్స్ లాగా కనిపిస్తూ అది యాక్చువల్గా హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఓకే, అయితే పార్టికల్స్ ఆర్ స్కాటర్డ్ బీమ్ ఆఫ్ విజిబుల్ లైట్ సచ్ మిక్చర్ కొలైడల్ సబ్స్టెన్స్. ఎప్పుడైతే వాటిలో మనం కొంచెం తాచేసాం అనుకోండి, దాంట్లో ఆ కొలైడల్ పార్టికల్స్ ఏమవుతాయంటే దాని నుంచి లైట్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. సో ద పార్టికల్స్ ఈజీలీ స్కాటర్ ద బీమ్ ఆఫ్ విజిబుల్ లైట్ సచ్ మిక్చర్ సర్కిల్ కొలైడ్స్ ఆర్ కొలైడల్ సొల్యూషన్. ఏవైతే సొల్యూషన్ దానికుండా లైట్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తుందో, స్కాటర్ చేస్తుందో అలాంటి సొల్యూషన్ని కొలైడల్ సొల్యూషన్ అని, దాంట్లో ఉన్న పార్టికల్స్ని కొలైడల్ పార్టికల్స్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, తెలుగులో కొలైడల్ని కాంజీకాబా అంటారు. సబ్స్టెన్సెస్ వాటిని కాంజీకాబా ద్రావణాలు అంటారనమాట కొలైడల్ సొల్యూషన్స్ని. ఓకే, నెక్స్ట్ ద మిక్చర్స్ ఆఫ్ ప్రాసెస్ ద క్యారెక్టరిస్టిక్ ఇన్ బిట్వీన్ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్స్ ఆర్ కొలైడల్స్ ఆర్ డిస్పర్షన్స్. ఏవైతే మిక్చర్స్ ప్రాసెస్ ద క్యారెక్టరిస్టిక్ బిట్వీన్ సొల్యూషన్స్ అండ్ సస్పెన్షన్స్, ఏవైతే మిక్చర్స్ కావాల్సిన పదార్థాలు అవి ఎలా బిహేవ్ చేస్తాయి, హోమోజీనియస్ సొల్యూషన్ లాగా పూర్తిగా కంప్లీట్గా సొల్యూషన్ లాగా బిహేవ్ చేయవు. అలానే సస్పెన్షన్స్ మనకి వాటర్ ప్లస్ క్లే లాగా, క్లే సపరేట్గా కనిపించింది కదా, అలా పూర్తిగా కనిపించినట్టు ఉండవు అనమాట. రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి, పూర్తిగా కరిగిపోయి ఉండవు, అలానే కొంచెం పెద్ద సైజు ఉండి బయటికి తేలుతూ కానీ కింద అడుగు పెరిగిపోయి కానీ సస్పెన్షన్స్ లాగా మనకు కనిపించవు. ఓకే, సో ఈ విధంగా 2 వేస్కి మధ్యస్థంగా కొలైడల్ పార్టికల్స్ అనేవి బిహేవ్ చేస్తాయి కాబట్టి దిస్ ఆర్ ఆల్సో కొలైడల్ డిస్పర్షన్స్. పూర్తిగా కలవు కాబట్టి దాని ఏమంటే కొలైడల్ డిస్పర్షన్ చెప్పి అంటాం అనమాట. సో కొలైడల్ డిస్పర్షన్స్ మే బి అపియర్ హోమోజీనియస్ బట్ ఇన్ యాక్టివిటీ యాక్చువల్లీ ఇన్ హెట్రోజీనియస్. సో కొలైడల్ డిస్పర్షన్స్ అనేవి 2 రకాల విక్షేపణ అనమాట, ఏ రకంగా బిహేవ్ చేయ మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఈ కొలైడల్ డిస్పర్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే హోమోజీనియస్ లాగా కనిపించే సబ్స్టెన్స్ అయినా అది యాక్చువల్గా ఏ సబ్స్టెన్స్ అమ్మా అంటే హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, హెట్రోజీనియస్ సబ్స్టెన్స్.
A large number of substances such as milk, butter, cheese, cream, gel, boot polish, and clouds in the sky, etc. are some more examples for colloids. ఇలానే మన కొల్లాయిడ్లకి ఏంటంటే ఆ లైట్ని మనం మేఘాలు పట్టినాయి అనుకోండి, కారు మబ్బులు వేస్తే వెలుతురు అలౌ చేయదు, లైట్గా మేఘాలు పట్టి ఉంటే అది కన్నులకి కిక్కిరిసిపోయినట్టుండి కానీ పూర్తిగా కలవ కదా, దానికుండా కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పుడు సన్ రేస్ అనేది దాని నుంచి స్కాటర్ అయ్యి ఎర్త్ మీద పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ క్లౌడ్స్, పాలు, మిల్క్ నుంచి వచ్చే పదార్థాలు, క్రీము, వెన్న, జల్లు ఇలాంటివన్నీ, బూట్ పాలిష్, ఇవన్నీ ఏంటంటే కొల్లాయిడల్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే థింక్ అండ్ డిస్కస్ ఇచ్చాడు. థింక్ అండ్ డిస్కస్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక టానిక్ని తాగినప్పుడు బాగా షేక్ చేయాలి వాడే ముందు అని చెప్తాం. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని చెప్పుకుంటాం. ఎందుకు అలా కలపాలి, ఎందుకంటే దాంట్లో సస్పెన్షన్ అనమాట. ఇది సస్పెన్షన్ ఆర్ నాట్ ఆర్ కొల్లాయిడ్. ఆ టానిక్ అనే సస్పెన్షనా లేదా కొల్లాయిడలా, దాని గురించి వివరణ చెప్పండి అని అనమాట. ఎందుకంటే ఏంటంటే అక్కడ సస్పెన్షన్ టానిక్, ఎందుకంటే దాంట్లో కొంచెం రెసిడ్యూ లాగా కొంచెం హెవీ డెన్సర్ పార్టికల్స్ అనేవి కిందకి సెటిల్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో అది సస్పెన్షన్ అనమాట. కొల్లాయిడల్ లాగా ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సో కొంచెం డెన్సర్ మీడియం అంతా కిందకి జారిపోయి ఉండటం వల్ల, సెటిల్ అయి ఉండటం వల్ల ఇబ్బంది, పూర్తిగా కంప్లీట్ సొల్యూషన్ రాదని ముందు ఏదైనా టానిక్ కానీ మెడిసిన్గా సిరప్ కానీ వాడేటప్పుడు దాన్ని బాగా షేక్ చేస్తారనమాట పూర్తిగా కలవడానికి. అది సస్పెన్షన్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, అలానే కొల్లాయిడల్లో వచ్చి అది హోమోజీనియస్ సబ్స్టెన్స్ లాగా బిహేవ్ చేసే హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ కాబట్టి హోమోజీనియస్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఉంటుంది. దాని ప్రకారం దాన్ని డిఫైన్ చేస్తాము సొల్యూషన్ని. ఇక్కడ హెట్రోజీనియస్ సబ్స్టెన్స్ సొల్యూషన్ డిఫైన్ చేయడానికి దాంట్లో కరిగి ఉండే లెస్ పదార్థం ఏంటంటే డిస్పర్సివ్ ఫేస్ అని, అలానే కొంచెం హెవీ క్వాంటిటీలో ఉండి కరిగించుకోవడానికి అలవాటు పడే సబ్స్టెన్స్ని ఏంటంటే డిస్పర్సివ్ మీడియం అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, so colloidal solutions are heterogeneous in nature, always consist of the at least two phases. colloidal solution ki at least two phases ఉంటాయి, అంటే dispersive phase and dispersive medium. ఓకే, డిస్పర్షన్ని విక్షేపణ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. అయితే డిస్పర్సివ్ మీడియాని విక్షేపణ యానకం అంటాము, డిస్పర్సివ్ ఫేస్ని విక్షేపణ పదార్థం అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. అయితే డిస్పర్సివ్ ఫేస్ ఈజ్ ద సబ్స్టెన్స్ దట్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ ప్రపోర్షన్. ఎలా అయితే మనకు సొల్యూట్లో స్మాల్ క్వాంటిటీలో ఉంటుందో అలానే డిస్పర్సివ్ ఫేస్ కూడా స్మాల్ ప్రపోర్షన్లో ఉంటుంది అనమాట సొల్యూషన్లో. అలానే కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ కొల్లాయిడల్ సైజ్ 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్. ఓకే, అది తక్కువ సైజులో మనకేంటి ఇందాక క్వాంటిటీ అని చెప్పాం కదా, హోమోజీనియస్లో సొల్యూట్ తక్కువ క్వాంటిటీ అని, సాల్వెంట్ ఎక్కువ క్వాంటిటీ అని. ఇక్కడ క్వాంటిటీస్ చెప్పరు, ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ని సైజుని బట్టి చెప్తాం. అయితే డిస్పర్సివ్ ఫేస్లో ఉన్న పార్టికల్స్ ఎలా ఉన్నాయబ్బా సైజు అంటే 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట పార్టికల్స్ యొక్క సైజు. అలానే డిస్పర్సివ్ మీడియం అంటే ఏంటి, మీడియం విచ్ ఆర్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ డిస్పర్స్డ్. ఏ మీడియంలో కొల్లాయిడల్ పార్టికల్స్ అనేవి పూర్తిగా డిస్పర్స్ అయిపోయి విక్షేపం చెంది ఉంటాయో దాన్ని డిస్పర్సివ్ మీడియం అని చెప్పి అంటాం. డిస్పర్సివ్ యానకం, విక్షేపణ యానకం అని చెప్పి అంటూ ఉంటాం అనమాట తెలుగులో. ఓకే, దస్ టూ సర్ఫేసెస్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. సో ఈ విధంగా డిస్పర్సివ్ ఫేస్లోనూ 3 స్టేట్స్ ఉంటాయి, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. అలానే డిస్పర్సివ్ మీడియంలో కూడా 3 స్టేట్స్ ఉంటాయి, సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, గ్యాస్ అన్నమాట. సో ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఆర్ పాసిబుల్ డిపెండింగ్ అపాన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ 2 phases. సో ఇది డిస్పర్సివ్ ఫేస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ యొక్క ఏ స్టేట్లో ఉంది దాని యొక్క బిహేవియర్ మీద ఆధారపడి ఉందన్నమాట. అయితే here are some common examples of the colloids for our daily life. మన డైలీ లైఫ్లో రకరకాల కొల్లాయిడ్స్ చూస్తూ ఉంటాం. అయితే డోంట్ ట్రై టు మెమరైజ్ ద టేబుల్ 2, ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలానే ఇప్పుడు టేబుల్ 2లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మన డైలీ లైఫ్లో తీసుకున్న కొల్లాయిడ్స్ గురించి. వాటిలో ఏ స్టేట్లో ఉన్న పదార్థంలో ఏ స్టేట్లో ఉన్న పదార్థం కరిగింది అనేది మనం వెరిఫికేషన్ చేసుకొని దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ అంటే మనం ఇప్పుడు టేబుల్ 2లో ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. సో we studied the particles in the colloidal solutions can easily scatter a beam of light, visible light. So the scattering of beam of light is called Tyndall effect.
సో ఇవైతే కొలాయిడల్ సొల్యూషన్ చదువుకున్నాం. దాంట్లో నుంచి బీమ్ ఆఫ్ లైట్ అనేది స్కాటర్ అవుతూ ఉంటుంది కదా. సో అలా బీమ్ ఆఫ్ లైట్ అనేది కొలాయిడల్ సబ్స్టెన్స్ గురించి, సన్నటి స్లిట్ గురించి, సన్నటి రంధ్రం గురించి ట్రావెల్ అవ్వడాన్ని ఏమంటామంటే టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటారనమాట. సో నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ వి డిస్కవర్డ్ టిండాల్ ఎఫెక్ట్ అనే సైంటిస్ట్ ఆ ఎఫెక్ట్ని గమనించారు కాబట్టి ఆయనకి గుర్తుగా ఆ ప్రాసెస్ని టిండాల్ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో యూ మే అబ్జర్వ్ దిస్ ఎఫెక్ట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ అండ్ యూ ఫైండ్ బీమ్ ఆఫ్ లైట్ enters the room through a small hole or slit. You can try to see Tyndall effect at your home. ఓకే, మనకి టిండాల్ ఎఫెక్ట్ మన డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. మన కిచెన్లోకి విండో నుంచి ఉన్న సన్నటి స్ట్రీట్ నుంచి సన్ రైజ్ ఒక పాత్రలో ట్రావెల్ అవుతున్నప్పుడు దాంట్లో మనకి ధూళి కణాలు కనిపిస్తాయి. వంట చేసేటప్పుడు వంట నుంచి వచ్చే పొగ, ఆవిరి బిందువులు అవన్నీ మనకి ఆ లైట్లో కదులుతున్నట్టు గాల్లో ఎలా అయితే కదులుతాయి అది గాల్లో అలానే కదులుతూ ఉంటాయి. కదులుతుంది మనకు చూపించే మార్గం ఏంటంటే ఆ సన్నటి స్ట్రీట్ నుంచి వచ్చిన రే అనమాట. ఆ వెలుతురులో మనం వాటిని చూడగలుగుతాం. ఓకే, ఈ విధంగా మన డైలీ లైఫ్లో టిండాల్ ఎఫెక్ట్స్ని చూడొచ్చు అనమాట. అలానే ఏదైనా ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో విండోని పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్తో క్లోజ్ చేసినట్లయితే అక్కడ నుంచి సన్లైట్ పడినప్పుడు అయితే మనం ఆ విండోస్ నుంచి టిండాల్ ఎఫెక్ట్ని మనం చూడొచ్చు. సో సెలెక్ట్ ఏ రూమ్ వేర్ ద సన్లైట్ పాస్ డైరెక్ట్లీ త్రూ ఏ విండో. క్లోజ్ ద విండోస్ ఇన్ సచ్ ఏ వే the seat is left open between window. So don't close completely. What do you say? So don't కంప్లీట్గా క్లోజ్ చేయకుండా కొంచెం స్లిట్ వదిలిపెట్టి చూసినట్లయితే దాని నుంచి సన్ రే ఎక్కడ ఏం గమనించారంటే సన్ రైజ్ వస్తూ ఉంటుంది. ఆ సన్ రైజ్ యొక్క వెలుతురులో మనం గాల్లో ఏవే పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ ఎలా తిరుగుతున్నాయో, ఎలా కదులుతున్నాయో మనం చూడగలుగుతాం అన్నమాట. అలానే మీరు ఎప్పుడైనా అడవుల్లో నడిచే అవకాశం వచ్చినట్లయితే అడవుల్లో చెట్లు ఆకుల మధ్యలో నుంచి ఆ చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి వెలుతురు అనేది కిరణాల రూపంలో ఇట్లా పడడం, ఒక పాత్రలో పడడం అనేది మనం గమనించవచ్చు అనమాట. పూర్వం మనకి ఈ స్కూల్స్, బిల్డింగ్స్ ఇప్పుడు అన్నీ మనకి స్కూల్స్ వచ్చి ప్రతిదీ బిల్డింగ్లో బిల్డింగ్స్ కట్టి దాంట్లో చదివిస్తారు కదా. అయితే పూర్వకాలంలో ఏమైందంటే ప్రత్యేకంగా పాఠశాలలు ఇవన్నీ లేని రోజుల్లో గురుకులాలు ఉంటాయన్నమాట. గురుకులాలు అంటే ఒక గురువు గారి ఇంట్లోనే కొంతమంది శిష్యులు ఎవరైతే చదువుకోవడానికి వస్తారో ఆ శిష్యుల్ని మా పిల్లల్ని శిష్యులుగా స్వీకరించి గురువు గారే వాళ్ళ వైఫ్ వాళ్ళకి అన్నము అవన్నీ హాస్టల్లో ఉంటున్నట్టు వాళ్ళని వదిలేసేవాళ్ళు అనమాట. తల్లిదండ్రులు పూర్తిగా చదువు అయ్యేదాకా వాళ్ళు గురుకులంలోనే ఉంటూ గురువు గారికి సేవలు చేసుకుంటూ అక్కడే ఉండి చదువుకునేవాళ్ళు. వాళ్ళ గురువు గారి భార్య ఏం చేసేదన్నమాట, ఆ పిల్లలకు కావాల్సిన అన్నాలు, భోజనాలు అవన్నీ ఫుడ్ అంతా ఆవిడ అరేంజ్మెంట్ చేసి పెట్టేదన్నమాట. సో అక్కడే తింటూ అక్కడే గురువు గారికి కావాల్సిన పనులు, అవసరాలకు అన్నీ సేవలు చేసుకుంటూ అక్కడే విద్యను అభ్యసిస్తూ ఉండి చదువంతా అయిపోయిన తర్వాత గురువు గారికి దక్షిణ ఇచ్చి, మన ఫీజు అంటాం కదా, అలానే వాళ్ళకి ఇష్టం తోచినంత దక్షిణ ఇచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చెట్ల కింద కూర్చోబెట్టి పిల్లల్ని చదివించేవాళ్ళనమాట. అప్పట్లో విద్య నేర్చుకోవాలంటే పూర్వకాలంలో వాళ్ళు గుండు కొట్టించుకోవాలి, తల మీద వెంట్రుకలు ఉండకూడదు. ఓకే, విద్యాభ్యాసం అయ్యేదాకా తల మీద వెంట్రుకలు ఉండకూడదు. ఎందుకు అలా తల మీద వెంట్రుకలు ఉండకుండా మొత్తం గుండు కొట్టించి ఎందుకు అలా విద్య నేర్పుతున్నారు అంటే ఏదైతే టిండాల్ ఎఫెక్ట్ ఉంటుందో, అడవుల్లో ఏదైతే స్ట్రీట్స్ ఉంటాయో ఆ స్ట్రీట్లో నుంచి వచ్చే సూర్యకిరణాలు ఏమవుతాయంటే నెమ్మదిగా నేరుగా కాంతి కిరణాలు అనేవి మన తల మీద పడినప్పుడు ఆ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు బ్రెయిన్ మెదడు బాగా చురుగ్గా పనిచేసి వాళ్ళకి విద్య బాగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి జుట్టు మొలవకుండా ఎప్పుడు తల మీద వెంట్రుకలు లేకుండా చేసేవాళ్ళు అనమాట. ఓకే, అలా గుండుతోనే వాళ్ళు ఆ విద్యాభ్యాసం అంతా అలానే అభ్యసించేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా టిండాల్ ఎఫెక్ట్ అనేది సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి మనం ఇప్పుడు లెసన్లో వచ్చింది కాబట్టి మన పాతకాలంలో యుగాల నుంచి మనం ఈ టిండాల్ ఎఫెక్ట్ని రికగ్నైజ్ చేసి దాని యొక్క యూజెస్ని డిక్లేర్ చేసి సూర్యకిరణాలు నేరుగా బెదడు మీద పడితే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి బాగా పొదునుగా పనిచేస్తుందని చెప్పి మన ఋషులు, మునువులు అందరూ ఎప్పుడో చెప్పారనమాట. కానీ మనం క్రీస్తు పూర్వం ఉన్నది మనం నమ్మం కదా. ఇప్పుడు క్రీస్తు శకంలో వచ్చిన ప్రయోగాన్ని బేస్ చేసుకొని ఏవైతే కనుక్కున్నారో వాటి యొక్క ఉపయోగాల గురించి మాత్రమే టెక్స్ట్ బుక్స్లో రాస్తారు. కానీ మనం దానికి అంతకు మించి లోతుగా తెలుసుకున్నట్లయితే ఇంకెక్కువ నాలెడ్జ్ని గ్యాదర్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అంతేగాని నేను విమర్శించినట్టు నేను చెప్పట్లేదు. యాక్చువల్గా ఆల్రెడీ మన భారతదేశానికి అంత శాస్త్ర పరిజ్ఞానం ఉంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ
మన ప్రయోగాలు చేసి మళ్ళీ కనుగొని మళ్ళీ వాటిని మనం ఈ పుస్తకాల్లో ప్రింట్ చేసి మనం వాటి వరకే చదువుకుంటున్నాం అనమాట. అంతటితో మనం నాలెడ్జ్ ఆగిపోకూడదు, అంతకు మించి మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇలా టిండాల్ ఎఫెక్ట్, రేస్ అనేది బ్రెయిన్ మీద పట్టడం వల్ల యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా టిండాల్ ఎఫెక్ట్ని అప్పట్లో టీచర్స్, స్టూడెంట్స్ ఇద్దరు, గురువు యొక్క శిష్యులు ఇద్దరు ఆ టిండాల్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకుని ఆ విధంగా చెట్ల కింద కూర్చోబెట్టి వాళ్ళకి చదువు చెప్పడానికి కారణం అనమాట. ఓకే, అలానే వర్షాకాలం వస్తే వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు కాదు, వర్షాకాలం అంతా వాళ్ళకి పూర్తి సెలవులు అన్నమాట. అందుకనే పాతకాలంలో మనుషులు ఏమంటారంటే, ఏం చదివానులే అవన్నీ వర్షాకాలపు చదువులు, ఆనాకాలపు చదువులు అని చెప్పి అంటూ ఉంటారు. ఒక సామెతలాగా చెప్తూ వాడుక భాషలో చెప్తూ ఉంటారు కదా. అయితే వానాకాల చదువులు అంటే అప్పుడు సన్ రేస్ అనేవి డైరెక్ట్గా పట్టడానికి మేఘాలు అవన్నీ అడ్డుకుంటాయి కాబట్టి సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆ చెట్లో సందుల్లో నుంచి ప్రసరించవు కాబట్టి వాళ్ళు ఆ వర్షాకాలం అంతా చదువు ఆపేసేవాళ్ళు అనమాట. మళ్ళీ శీతాకాలం మళ్ళీ వేసవికాలం వచ్చినప్పుడే మళ్ళీ వాళ్ళకి విద్యాభ్యాసం జరిగేది. ఓకే, మనకి సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళకి రైనీ సీజన్లో హాలిడేస్ ఉండేవన్నమాట. ఓకే, ఈ విధంగా జరుగుతూ ఉండేది. అయితే మనం ఈ వీడియోలో 2 లెంత్ అయిపోయింది కాబట్టి వెంటనే ముగిచ్చేస్తాను ఇక్కడ వరకే చెప్పి. సో డిస్పర్సివ్ మీడియం మనకి గ్యాసెస్ సబ్స్టెన్స్లో తీసుకున్నట్టయితే గ్యాసెస్ సబ్స్టెన్స్లో డిస్పర్సివ్ ఫేస్ అంటే లిక్విడ్స్, సాలిడ్స్ కరిగిపోయి ఉన్నట్లయితే దాంట్లో కొలాయిడల్ టైప్స్ ఏంటంటే గ్యాస్లో లిక్విడ్ డిస్పర్సివ్ ఫేస్గా ఉన్నప్పుడు యారోసెల్ అనమాట కొలాయిడల్ టైపు. దాని గురించి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్కి ఫాగ్, క్లౌడ్ అండ్ మిస్ట్ అనమాట. నేను గ్యాసెస్లో సాలిడ్ డిస్పర్సివ్ ఫేస్గా ఉన్నట్లయితే దాని నుంచి వచ్చే కొలాయిడల్ టైప్ ఏంటంటే యారోసెల్. దీన్ని ఏమంటే స్మోక్, ఆటోమొబైల్స్, ఎగ్జాస్టెడ్ అనమాట ఇది. అలానే లిక్విడ్స్లో డిస్పర్సివ్ మీడియంగా ఉంటే డిస్పర్సివ్ మీడియంగా ఉన్న లిక్విడ్లో గ్యాస్ అనే సబ్స్టెన్స్ డిస్పర్సివ్ ఫేజ్గా ఉన్నట్లయితే అది ఫోమ్ వస్తుంది, షేవింగ్ క్రీమ్గా ఉపయోగపడుతుంది. అలాంటి లిక్విడ్ స్టేట్లో ఉంది, లిక్విడ్ మళ్ళీ డిస్పర్సివ్ ఫేజ్గా ఉన్నప్పుడు ఎమర్షన్ అవుతున్నాడు, మిల్క్, ఫేస్ క్రీమ్స్ దాని నుంచి వస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్గా. అలాంటి లిక్విడ్లో సాలిడ్ కరిగి డిస్పర్సివ్ ఫేజ్గా ఉన్నప్పుడు అంటే సోల్, మడ్ పార్టికల్స్, సాయిల్ ఇవన్నీ, మిల్క్ ఫర్ మెగ్నీషియం ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలానే సాలిడ్ డిస్పర్సివ్ మీడియం ఉన్నప్పుడు దాంట్లో డిస్పర్సివ్ ఫేజ్గా గ్యాస్ సబ్స్టెన్స్ ఉన్నట్టయితే ఫోమ్ వస్తుంది. ఫోమ్ అనేది మనకి రబ్బరు, స్పాంజీ, ఓకే, స్టోన్స్ ఇవన్నీ మనకి తయారవుతాయి అనమాట. అలానే సాలిడ్లో లిక్విడ్ డిస్పర్సివ్ ఫేజ్గా ఉన్నప్పుడు జెల్లీ, చీజ్, బటర్స్ ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్ మనకి లభిస్తాయి అన్నమాట. అలానే సాలిడ్ డిస్పర్సివ్ మీడియం ఉన్నప్పుడు సాలిడ్ అండ్ డిస్పర్సివ్ ఫేజ్గా ఉన్నప్పుడు సాలిడ్ సోల్ అని చెప్పి మనం కొలాయిడల్ టైప్స్గా చెప్తాం, అంటే కలర్డ్ జెమ్ స్టోన్స్ అండ్ మిల్కీ గ్లాసెస్. ఓకే, సో ఈ విధంగా టిండాల్ ఎఫెక్ట్ గురించి, డిస్పర్సివ్ ఫేస్ గురించి, డిస్పర్సివ్ మీడియం గురించి చెప్పుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఈజ్ ఏ కొలైడ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, సన్లైట్ పాసెస్ త్రూ ఏ canopy of the dense forest, mist contains droplets of water and ఓకే, మనం ఇక్కడ కదా ఆపేసాము. అయితే సెలెక్ట్ ద రూమ్ అని చెప్పి వాళ్ళు యూ కెన్ అబ్జర్వ్ ద ఫినామినా లైక్ ఓకే, ట్రై టు అబ్జర్వ్ ద టిండాల్ ఎఫెక్ట్ ఇన్ ద కిచెన్ అండ్ స్మోక్ ఫ్రమ్ ద స్టవ్ ఇన్ ద సన్లైట్. అలానే డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ ద ఫినామినా ఇన్ యువర్ సినిమా హాల్స్లో కూడా మన టిండాల్ ఎఫెక్ట్ని చూడవచ్చు. అలానే హౌ యూ ఎవర్ గాట్ ఏ ఆపర్చునిటీ టు గో ఆన్ యువర్ డీప్ ఫారెస్ట్, అంటే డీప్ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా టిండాల్ ఎఫెక్ట్ని మీరు చూడవచ్చు. అలానే డీప్ ఫారెస్ట్లో దట్టమైన అడవుల్లో టిండాల్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, వెన్ సన్లైట్ పాసెస్ త్రూ canopy of dense forest mist contains the tiny droplets of water and reacts the particles collider dispersion in air. ఓకే, నెక్స్ట్ అలానే ఐస్ క్రీమ్ గురించి తీసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది కొలైడల్ సబ్స్టెన్సా కాదా? ఐస్ క్రీమ్ అనేది ఎలా ఉంటుంది, అది సాలిడ్ ఫామ్లో ఉన్న మిల్క్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఉంటాయి, లిక్విడ్ ఫామ్లో వాటర్ ఉంటుంది, గ్యాసెస్ ఫామ్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కొలైడల్ సబ్స్టెన్సా కాదా అంటే ఐస్ క్రీమ్ అనేది కొలైడల్ సబ్స్టెన్సే. ఎందుకు అంటే దాంట్లో కాంప్లెక్స్ మిక్స్చర్స్ ఉన్నాయి కాబట్టి అయినా అది ఐస్ క్రీమ్ అనేది కొలైడల్ సబ్స్టెన్స్ అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. సో ఐస్ క్రీమ్ ఈజ్ ఏ మేడ్ అండ్ చర్నింగ్. ఐస్ క్రీమ్ ఎలా తయారవుతుంది, చర్నింగ్ మిల్క్ నుంచి వచ్చిన మిల్క్లో నుంచి వచ్చింది, మిల్క్తో పాటు అలానే షుగరు,
ఫ్లేవర్స్ యాడ్ చేసినప్పుడు ద మిక్చర్ స్లోలీ చిల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ క్రీమ్. అది ఐస్ క్రీమ్గా మారుతుంది అనమాట ఆ మిక్చర్. సో ద చర్నింగ్ ప్రాసెస్ డిస్పర్స్ ఎయిర్ బబుల్స్ ఇంటూ ద మిక్చర్ బై ద ఫోమింగ్ అండ్ బ్రేకప్ ద లార్జ్ ఐస్ క్రిస్టల్స్ ఈస్ ఇంటూ టినీ పార్టికల్. సో ఈ మిక్చర్ చర్నింగ్ వచ్చిన మీ క్రీము, ఆ మిల్క్ పార్టికల్స్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి లార్జ్ అమౌంట్లో చిలకడం వల్ల ఆ క్రిస్టల్స్ ఏమైతే ఉంటాయంటే పెద్ద క్రిస్టల్స్ కానీ అక్కడ చిన్న టినీ పార్టికల్స్ లాగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో రిజల్టెంట్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని ఏమంటామంటే ఐస్ క్రీమ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో రిజల్టెంట్గా వచ్చే చిలకడం వల్ల వాటిని మళ్ళీ ప్రాసెస్ చేయడం వల్ల లార్జ్ క్రిస్టల్స్ నుంచి స్మాల్ టినీ పార్టికల్స్ లాగా తయారయ్యి ఆ టినీ పార్టికల్స్ ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అబ్బా అంటే సాలిడ్ రూపంలో మిల్క్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అలానే లిక్విడ్ ఫామ్లో వాటర్ ఉంటుంది, గ్యాసెస్ ఫామ్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి అనమాట. సో దేర్స్ అ గెస్ వెదర్ ద ఐస్ క్రీమ్ ఈజ్ ఎ కొలైడర్ ఆర్ నాట్. ఎస్, ఐస్ క్రీమ్ ఈజ్ ఎ కొలైడర్ బికాస్ ఇట్ హ్యావింగ్ కాంప్లెక్స్ మిక్చర్స్ బట్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ బట్ ఇట్ ఐస్ క్రీమ్ యాజ్ ఏ కొలైడర్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, ఇలా కాంప్లెక్స్ మిక్చర్స్ కలిగి ఉన్నా కూడా ఐస్ క్రీమ్ అనేది కొలైడర్ సబ్స్టెన్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలానే థింక్ అండ్ డిస్కస్ వచ్చినట్టయితే ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూ సొల్యూషన్ అండ్ కొలైడర్ సొల్యూషన్ ఇన్ యువర్ ఫైన్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ డిఫరెన్స్. ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి, కొలైడర్ సొల్యూషన్ అంటే ఏంటి, వాటి గురించి మీరు డిస్కస్ చేసి రాయండి అన్నమాట. సో ఈ వీడియో 2 లెంత్ అయిపోయింది కాబట్టి ఈ ట్రూ సొల్యూషన్కి కొలైడర్ సొల్యూషన్ మధ్య డిఫరెన్సెస్ అలానే సస్పెన్షన్ కొలైడర్కి మధ్య ప్రాపర్టీస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.